ఒక కాకి ఎప్పుడూ హంసలను చూసి కుళ్ళుకునేది. వాటి తెల్లటి రెక్కలని, అందమైన రూపాన్ని చూసి కాకి చాలా బాధపడేది. ఎప్పుడూ నేను అలా అందంగా ఉంటే బాగుండేది, ఇలా నల్లగా ఉన్నాను అనుకుంటూ ఉండేది. ఒకరోజు కాకికి ఒక మూర్ఖమైన ఆలోచన కలిగింది. హంసలలాగా తను కూడా నీళ్లలో ఉంటూ, వాటిలా కలుపు మొక్కలు తింటూ, చెరువులో ఈత కొడుతూ ఉంటే అది చాలా అందంగా అయిపోతుంది అనుకుంది. మర్నాటి నుంచి నానా ప్రయత్నాలు చేసింది. గాలిలో ఎగరడం మానేసి నీళ్లలో ఈత కొట్టడానికి తెగ ప్రయత్నం చేసింది కాకి. కానీ కాకికి ఈత రాదు కదా. అలవాటు లేని కలుపు మొక్కలు తింటే అవి పడక, తినలేక పాపం కాకి చిక్కిపోయింది. అయినా పాపం చాలా రోజులు అలాగే ప్రయత్నం చేసింది. కానీ అందంగా తయారవడం కాదు కదా, ఉన్న బలం కూడా కోల్పోయింది. ఇంకా లాభం లేదని, అలవాట్లు మార్చినంత మాత్రాన రూపం మారిపోదని తెలుసుకొని కాకి ఆ పైన హంసలను చూసి అసూయపడడం మానేసింది. ఈ కథలో నీతి ఏంటంటే, మనకు లేనిది కావడానికి ప్రయత్నించే బదులు మనల్ని మనం ఉన్నట్లుగా అంగీకరించడం మంచిది.